అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి రిట్ పిటిషన్ని కొట్టివేసిన సందర్భంగా 4 మాటలు మీ ముందు ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ నేను మాట్లాడటం జరుగుతుంది. 2021 సెప్టెంబర్ 4వ తారీఖునే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి పేద విద్యార్థులకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి పాలిటెక్నిక్ అయితే 15,000, ఐటీఐ వాళ్ళకి 10,000, డిగ్రీ ఆపై చదువులు చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు 20,000 ఇచ్చేటటువంటి ఆ స్కాలర్షిప్లను తల్లుల అకౌంట్లకి, అంటే ఈ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి తల్లుల అకౌంట్లకి వెయ్యాలి అని చెప్పని 2020 జూన్లో విడుదల చేసినటువంటి 28వ జీవోని, అలాగే దాని సంబంధిత 64వ జీవోని ఏదైతే విడుదల చేసిందో దాంట్లో ఉన్నటువంటి క్లాజులను కూడా కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పు చెప్పిన తర్వాత కూడా 3వ విడత డిసెంబర్ 1వ తారీఖున ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు కూడా, ఫీజు రీయింబర్స్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా 686 కోట్లు, 11.03 లక్షల మంది విద్యార్థులకు విడుదల చేసినటువంటి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు మళ్ళీ తిరిగి తల్లుల అకౌంట్లకే జమ చేయటం అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అని చెప్పనంటే హైకోర్టు చెప్పినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా పోవటమే. రివ్యూ పిటిషన్ని నిన్న హైకోర్టు కొట్టేసిందని చెప్పనంటే దాని వెనకాల బలమైనటువంటి న్యాయపరమైనటువంటి మద్దతు ఉండబట్టే కాలేజీలకు, మేనేజ్మెంట్స్కు. ఏమిటి అని చెప్పానంటే ఎవరికి అర్థం కావట్లా. అంటే ఈ ప్రభుత్వం ఆ మధ్య ఎవరో చెప్పినట్టుగా ఒక ఓటీఎస్ పథకానికి సంబంధించి నాకు పెళ్ళి అయితే రెండోసారి పెళ్లి చేస్తారా అన్నట్టుగా, అలాగే మధ్యగాను 2 సార్లు తిన్నట్టుగా, బ్యాంకులో అదే డబ్బును 10,000 డబ్బుని 2 సార్లు డ్రా చేసుకున్నట్టుగా, ఇప్పుడు ప్రభుత్వం 2 సార్లు ఫీజు రీయింబర్స్మెంట్ చేయటం లేదు కదా, ఒకేసారి కదా డబ్బులు ఇచ్చేది. తల్లుల అకౌంట్లకు వేయటం ఏంటి, మళ్ళా తిరిగి తల్లులు తమ పిల్లలు చదువుకునేటటువంటి కాలేజీలో తిరిగి కాలేజీల అకౌంట్లకి వాళ్ళు చెల్లిస్తారు అని చెప్పని. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? రాజకీయ ఉద్దేశం. అంటే ఎట్లా ఉందంటే ఏలుముద్ర మామూలుగా వేస్తే సరిపోద్ది, గట్టిగా అదిమి పట్టు అంటే కాగితం కూడా చినిపోవాలన్నమాట. అంటే అంత బలమైనటువంటి ముద్ర, మేము మీకు డబ్బులు ఇస్తున్నాం, మీ పిల్లలకే వచ్చే ఎన్నికల్లో మాకు ఓట్లు వేయండి అని చెప్పినట్టుగా ఉంది. అందుకని ఆ రోజున హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 2 సార్లు మీరు డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఒకసారి కదా మీరు డబ్బులు ఇస్తుంది, ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు, డైరెక్ట్గా మీరు కాలేజీ అకౌంట్లకే మీరు
ఈ రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఏదైతే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు 40% తల్లులకు వేసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తిరిగి రావటము లేదు. కారణం ఏదైనా కావచ్చు. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి మహిళలు కొంతమందికి అసలు ఇది ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులు అని తెలియకపోవటం వల్ల వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు. అది వాళ్ళ తప్పని నేను అనుకోవట్లా. దానికి ప్రభుత్వ ప్లేట్ ఏం చెప్తాడు, చాలా తెలివిగా ఈయన ఒక్కడే ఏదో గుర్తించినట్టుగా ఆ రోజున, ఇది ఉమెన్స్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి అంశం అట, మహిళా సాధికారకు సంబంధించినటువంటి అంశం. అట్లాగే తమ పిల్లలకి నాణ్యమైనటువంటి చదువు చెప్పడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించారా లేదా అని చెప్పని ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్స్ నిలదీయటానికి మహిళలకి ఏదో పెద్ద అవకాశము అని చెప్పని ప్రభుత్వ లీడర్ వాదిస్తాడు. ఇది ఉమెన్స్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి అంశమా? రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఉమెన్కి ఆ విధమైనటువంటి సాధికారత లభించేలా మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేశారా? ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే నాటకం. ఈ రాజకీయ క్రీడ మీరు మాత్రమే చేయగలరు. ఎవరైనా రాజకీయ 100% చేస్తారు, కానీ మీరు 150% కాదు 200% రాజకీయం చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారికి కనుక ఈ పని చేసి ఉంటే, అలాగే ఇవాళ ఏదో చెప్తా ఉన్నారు 14.2% మాత్రమే ఫిట్మెంట్ ఇస్తున్నారని చెప్పని, ముంచేశాడు చంద్రబాబు నాయుడు, ఒక చెత్త ముఖ్యమంత్రి అని చెప్పని గట్టిగా మీరు ఘీంకరించి పాటికి మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని గంగలో కలపాలని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులు కాలేజీ అకౌంట్లకి డైరెక్ట్గా వేస్తామని చెప్పని, మేము రాగానే 50% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పని కూడా ఈ పాటికి చెప్పి ఉండేవాళ్ళు మీరు. ఎంత దురదృష్టం! ఈ రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే ముంచేస్తున్నారు మీరు. ఎవరు మీకు సలహాలు ఇస్తున్నారో కానీ సలహాలు ఇచ్చే వాళ్ళకు కూడా అర్థం కావట్లా, ఎటువంటి సలహాలు ఇవ్వాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. చందమామలో చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఒక ముసలావిడ ఉంది అని ఎవరో చెబితే నిజంగానే చెట్టు ఉంది, దాని కింద ముసలావిడ ఉందని సాయంత్రం కల్లా జీవో ఇచ్చినట్టుంది. నిజానిజాలు తెలుసుకోవక్కర్లా, దీని పర్యవసానాలు తెలుసుకోవక్కర్లా. ఏం చెప్పింది ఆ రోజున హైకోర్టు? చాలా స్పష్టంగా 4వ తారీఖు సెప్టెంబర్ 21వ తారీఖున మీరు ఇచ్చినటువంటి జీవోలను కొట్టివేస్తూ, ఇఫ్ ద కాలేజ్ ఈజ్ నాట్ హ్యావింగ్ adequate infrastructure or not conducting classes as per prescribed rooms, irrespective of receipt of the scholarship amount, the mother or the father of the student does have a right to complain against the college. అంటే ఏంటి? మీరు ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ తల్లులు తిరిగి కాలేజీలకి డబ్బులు చెల్లించకపోయినా, మీరు చెల్లించినటువంటి డబ్బులు తిరిగి కాలేజీ అకౌంట్కి తల్లులు చెల్లించకపోయినా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. అయినా సరే పిల్లవాడి చదువు ఆపటానికి వీల్లేదు, మీరు క్లాసులు ఆపటానికి వీల్లేదు అని చెప్తారు. ఇప్పుడు ఒక కాలేజీ నాణ్యమైనటువంటి విద్య అందించాలి అని చెప్పనంటే మంచి జీతాలు అధ్యాపకులకు అందించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించాలా, భవనాలు నిర్మించాలా. విద్య అని చెప్పనంటే కేవలం మార్కులే కాదు, చాలా రకాల కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో
దాదాపు 40% ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలకు అందకపోతే కాలేజీలు సకాలంలో అధ్యాపకులకు జీతాలు చెల్లించేటటువంటి పరిస్థితి లేదు. నాణ్యమైనటువంటి మీరు విద్యా నాణ్యతను ప్రశ్నించేటటువంటి అధికారం మహిళలకు ఉంది. అదే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అని ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ ఇది ఎలా సాధ్యం? 40% ఫీజు రీయింబర్స్మెంట్ తల్లులు కాలేజీలకు చెల్లించకపోతే కాలేజీల భవిష్యత్తు ఏంది? అందుకని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చాలా ఆచితూచి ఆలోచించి ఆ రోజున తీర్పు చెప్పింది. మీరు నిన్న ఇచ్చినటువంటి మీరు వేసినటువంటి రివ్యూ పిటిషన్ కూడా కొట్టేసింది. ఇవాళ ఏం చెప్తుంది హైకోర్టు? చాలా న్యాయం ఉంది దీంట్లో. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు కనుక రీయింబర్స్మెంట్ 100% కాలేజీ అకౌంట్లకే వేసినట్లయితే ద డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై ద స్టూడెంట్ ఈజ్ లెస్. అక్కడ కంటిన్యూ చేస్తాడు. మీరు ఇచ్చినటువంటి జీవోలని మీరు చెప్పారు ఏమని? ఒకసారి కనుక రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి డబ్బులు తల్లులు కాలేజీ అకౌంట్ కనుక చెల్లించకపోయినట్లయితే నెక్స్ట్ ఆ స్కాలర్షిప్ ఇవ్వబడదు అని మీరే చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి ఒక రకంగా మీరు మోసం చేస్తున్నట్టే కదా, పేద విద్యార్థులకు మోసం చేస్తున్నట్టే కదా. అతను యు ఆర్ ఫోర్సింగ్ హిమ్ టు డ్రాప్ అవుట్. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసినటువంటిది కరెక్టా? హైకోర్టు కూడా అదే చెప్పింది. 2 సార్లు వేయటం కరెక్ట్ కాదు. ఇది 2 సార్లు వేసినట్టుంది. మీరు ఇచ్చేటటువంటి ఆ 10,000 ఆ 15,000 20,000 ఒక్కసారే. 2 సార్లు ఇవ్వటంలా మీరు తల్లుల అకౌంట్లకు వెళ్ళటం ఏంటి? తిరిగి మళ్ళీ తల్లులు కాలేజీ అకౌంట్లకి ఇవ్వటం ఏంటి? డైరెక్ట్గా మీరు కాలేజీ అకౌంట్కి ఇస్తే సరిపోతుంది కదా, మీరు ఇచ్చినట్టు కింద లెక్క అవుతుంది కదా. ఈ పథకం మంచిది కాదు అని ఎవరు అంటలా, పథకం మంచిదే. కానీ మీరు ఎన్నుకున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ఆక్షేపణీయం. అందుకే కాలేజీ మేనేజ్మెంట్స్ ఇవాళ హైకోర్టుని ఆశ్రయించడానికి ప్రధానమైనటువంటి కారణం, చాలా కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి, వాటిని నిర్వహించడం చాలా కష్టం అవుతూ ఉంది, మూసేసుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. మీరు ఇప్పటికే స్కూల్ మ్యాపింగ్ ద్వారా 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలపటం వలన 45,000 స్కూళ్ళల్లా ఇవాళ 13,000 స్కూళ్ళలో ఎన్నో కాబోతున్నాయి. దాని వెనకాల కుట్ర ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. మున్సిపల్ స్కూల్స్ 2,115 ఎన్నో ఉంటే 500 స్కూళ్ళు అవుతున్నాయి అంట. ఆ విధంగా స్కూల్ వ్యవస్థను నాశనం చేశారు, ఎయిడెడ్ వ్యవస్థను కూడా నాశనం చేసేసారు. అంటే మీరు పైకి చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. అనేక సందర్భంలో ఇది ప్రూవ్ అయింది. ఉదాహరణకి ఎయిడెడ్ వ్యవస్థ. మొట్టమొదట మీరు ఎయిడెడ్ వ్యవస్థని కుదేలు చేయమని చెప్పని మీకు ఎలా అనిపించిందో నాకైతే అర్థం కాల. ఏ ఆలోచనతోటి మీరు ఆ పని చేశారో జనానికి అర్థమైపోయిన తర్వాత అందుకని మీరు వెనక తగ్గినట్టు కనిపించారు. 4 ఆప్షన్లు ఇచ్చారు. కానీ మీరు చెప్పినటువంటి 4 ఆప్షన్ ఇచ్చారు, కానీ అది అమలవుతుందా? మొత్తుకుంటున్నారు కాలేజీ మేనేజ్మెంట్స్, కాలేజీ లెక్చరర్లు, ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్లు చాలా దూరాన్ని వేశారు వాళ్ళని. వాళ్ళు మొత్తుకుంటున్నారు, మీరు ఇచ్చినటువంటి 4 ఆప్షన్ మేము ఎన్నుకున్నాం, తిరిగి మా పేరెంట్ కాలేజీలకు మమ్మల్ని పంపించండి. పేరెంట్ కాలేజీలు అయినటువంటి మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా లెటర్లు రాసినా ఇంతవరకు ఒక్క లెక్చరర్లను కూడా పంపించాల. మరి ఆ సర్క్యులర్ ఎందుకు జారీ చేసినట్టు మీరు? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. మీరేదైతే అనుకున్నారో, నేను అందుకనే అన్నా, మీరు ఫక్తు రాజకీయం మాత్రమే చేయదలుచుకున్నారు.
ప్రజా సంక్షేమం మీకు పట్టదు. ఇవాళ మీరు ఏ పథకాన్నైనా చూడండి. ఇప్పుడు అమ్మఒడి పథకం ద్వారా మీరు 83 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే 43 లక్షల మందికి అమలు పరుస్తున్నారు. అనేక సార్లు మేము చెప్పాం, మీరు దాన్ని డిసెంబర్లో అమలు పరచమాకండి, జనవరిలో అమలు పరచమాకండి, దాన్ని జూన్లో అమలు పరచమంటే చెప్పగా ఇప్పుడు రేపు జూన్లో అమలు పరుస్తున్నారు. మీరు అమ్మఒడికి 6,000 కోట్లు ఇస్తే నానబుడ్డికి 22,000 కోట్ల రూపాయలు మీరు తిరిగి వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కొక్కటి ఇవాళ మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ఏమిటి అసలు పదాలు కూడా మాకు అర్థం కావట్లా. ఎట్లా ఈ ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పని. వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీరు ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఇవాళ మీరు ఎంతమందికి ఇస్తూ ఉన్నారు? 11 లక్షల మంది విద్యార్థులకు ఇస్తూ ఉన్నారు. అది కూడా ఒకేసారి ఇవ్వటంలా 4 తడవలుగా ఇస్తున్నారు. ఒక్కొక్క తడవకి మీరు ఖర్చు చేసేటటువంటి డబ్బు ప్రచారానికి 5 కోట్లు. ఇదిగోండి నా దగ్గర ఉంది. ప్రచారానికి నవంబర్ చివరిని ఇచ్చారు మీరు అడ్వర్టైజ్మెంట్, పెద్ద అడ్వర్టైజ్మెంట్. 4 విడతలుగా మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే 20 కోట్ల రూపాయలు అవుతాయి. కానీ రాయలసీమ వరదలకి రైతులు దెబ్బతింటే, అక్కడ ప్రజలు దెబ్బతింటే మీరు ఇచ్చినటువంటి డబ్బు ఎంత? 10 కోట్ల రూపాయలు. అంటే ప్రచార ఆర్భాటానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రజల సంక్షేమం పట్ల మీకు లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదండి, ఈ రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా మీరు బీసీ సంక్షేమ నిధుల నుంచి, ఎస్సీ సంక్షేమ నిధుల నుంచి, మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్ నిధుల నుంచి మీరు దారి మళ్లిస్తున్నారు అనేటటువంటి విషయం కూడా అర్థమవుతుంది. అందుకని దీన్ని వెల్ఫేర్ అనాలా, ఫేక్ వెల్ఫేర్ అనాలా, మోసకారి వెల్ఫేర్ అనాలా అనేటటువంటి డౌటు మాకైతే వస్తూ ఉంది. ఇప్పటికి చాలా పథకాలు మీరు అమలుపరిచారు. ఈ పథకాలన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే కేవలం భవిష్యత్తులో గెలవటానికి సంబంధించి పేర్లు చూడండి, గమ్మత్తుగా పెడతారు. అమ్మఒడి, లేకపోతే తల్లుల అకౌంట్కి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం చాలా వీళ్ళకి వచ్చే ఆలోచన ఎవరికి రాదండి. తల్లుల పట్ల ప్రేమ ఉన్నట్టు, మహిళల పట్ల ప్రేమ ఉన్నట్లు, చాలా పెద్ద పదాలు, మహిళా సాధికారత, వీళ్ళకే ప్రేమ ఉన్నట్టు. అంటే ఇక్కడ ఎన్నికల వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారు. చిత్తశుద్ధితో నిజంగా వెనుకబడినటువంటి విద్యార్థులకి సహాయం చేద్దాం అనేటటువంటి పేరుతోటి, అంటే జగనన్న మీకు డబ్బులు ఇస్తున్నాడు, మీ పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు, ఉచితంగా చదివిస్తున్నాడు అని వాళ్ళకి బాగా ఆ మనసులో ముద్రపడాలి అనే ఉద్దేశం ఉండబట్టే కదా తల్లుల అకౌంట్లు ముందు వేయటం, తర్వాత కాలేజీ అకౌంట్లకు వేయటం అనేది. అసలు ఎప్పుడన్నా చరిత్రలో ఇది ఉందా? ఈ విధంగా పథకాన్ని అమలు పరచడం అసలు ఏంటి? ఈ పథకం నేను మొట్టమొదటి చెప్పా, పథకం ఉద్దేశం అలా పెట్టి పథకం మంచిది, కానీ మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పానంటే కేవలం రాజకీయం.
ఒకసారి దూరంగా ఆలోచిస్తే ఓట్లు దండుకోవటానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇదో రకమైన అవినీతి. పాపం తెలుసుకుంటారు, ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఏం తెలియదు అనుకోమాకండి. ఎందుకంటే మీరు ముసుగేశారు, 3-4 ముచ్చటే ఇది, ఈ ముసుగు అనేటటువంటిది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ అమాయకులు కాదు. దీని వెనకాలన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసుకుంటా ఉన్నారు. అందుకని మొన్న 3వ విడత జగనన్న విద్యా దీవెన రీయింబర్స్మెంటు డబ్బులు విడుదల చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. వారం రోజుల్లో తల్లులు తిరిగి 100% కాలేజీ అకౌంట్లకు కనుక మీరు జమ చేయకపోయినట్లయితే డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లకే వేసేటటువంటి విధానాన్ని మేము ఆలోచిస్తాము అని చెప్పని. అది కూడా ఎందుకు చెప్పారు? అంతకుముందు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, లేకపోతే చెప్పేవాళ్ళు కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే జీవోలో మార్పు ఎందుకు చేయాల? ఇప్పుడు దాకా ఎందుకున్నారు? ఎప్పుడో 2021 సెప్టెంబర్లోనే తీర్పు మీ జీవో ఇచ్చినటువంటి జీవోలు 28, 64 కొట్టేశారు కదా. అప్పుడే జీవోలో మార్పులు తీసుకురావాలి కదా. మీరు మాటగా చెప్తే ఎట్లా? ఓరల్గా చెప్తే కుదరదు కదా. జీవోలో మార్పు తీసుకొస్తే అది అమలు అవుతుంది. నేను హైకోర్టు అందుకని కొట్టివేయటం జరిగింది. మళ్ళా తిరిగి మీరు హైకోర్టుని ఆశ్రయించకుండా ఏదో ఒక సాగుతోటి ఇదే విధానాన్ని మేము కొనసాగిస్తామని చెప్పని మళ్ళా మీకు తలకి ఈ బొప్పి కట్టక తప్పదని చెప్పని నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. ఎన్నో కష్టాలు ఉన్నా 2014లో అధికారంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది. ఇవాళ నేను పేపర్లో చూశాను ఆ వార్తలు. అంతా తిరోగమన విధానం. ఇవాళ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది న్యాయబద్ధమైందని చెప్పని నేను అనుకోండి. 14.2% ఇస్తారా? ఎంత దారుణం, ఎంత దగ, ఎంత మోసం. అందుకని ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయమాకండి. ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. చేసేటటువంటి కార్యక్రమాలను చిత్తశుద్ధిగా చేయండి. కేవలం రాజకీయాలు అందరికీ ఉంటాయి, కానీ ఈ రాజకీయం ఏంటి? ఈ డొంక తిరుగుడు వ్యవహారం ఏంటి? డైరెక్ట్గా ముక్కు పట్టుకోకుండా తిరిగి ముక్కు పట్టుకోవటం ఏంటి? ఎందుకంత కష్టం? ఎంతో తేలిగ్గా అమలుపరచాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇంత కష్టంగా కాలేజీలను ఇబ్బంది పెట్టడం దేనికి? పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టడం దేనికి? మొత్తం విద్యా వ్యవస్థని దివాలా తీపించటం ఎందుకు? సో చివరిగా నేనేం చెప్తానంటే, నిన్న హైకోర్టు మీ రివ్యూ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఇక మళ్ళా దాని మీద పునరాలోచించమాకండి. తిరిగి కాలేజీలకి డైరెక్ట్గా మీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి రీయింబర్స్మెంట్ పథకాన్ని, ఆ అకౌంట్ డబ్బుల్ని కాలేజీ అకౌంట్లకు వెయ్యండి. ఆ విధంగా కాలేజీలు మూతపడకుండా ఉంటాయి, పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. అంతేకాకుండా మళ్ళా మీకు నేను చెప్తా ఉన్నా, ఇవాళ మీరు పాఠశాల వ్యవస్థలో డిఎస్సీలు లేవు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 డిఎస్సీలు 16,800 మందిని నియమించడం జరిగింది. మీరు ఇన్ని మాటలు చెప్పారు, ప్రజాప్రభుత్వం అన్నారు, సంక్షేమ ప్రభుత్వం అన్నారు, ఉద్యోగాలు తెగొస్తాయని చెప్పని మిమ్మల్ని నమ్మారు. డిఎస్సీలు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క డిఎస్సీ రాలేదు. భవిష్యత్తులో డిఎస్సీలు వస్తాయనేటటువంటి ఆశ కూడా లేదు. ఆశ కూడా సన్నడిల్లిపోయింది. మీరు ప్రపంచ బ్యాంక్తో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా బయట పెట్టండి అని మా ఉపాధ్యాయులు అడుగుతూ ఉన్నారు. సో స్కూళ్ళు మూసేస్తున్నారు విలీనం పేరు మీద, ఉపాధ్యాయులకి ప్రమోషన్ లేవు,
మున్సిపల్ స్కూల్ వ్యవస్థ నాశనం చేసేస్తున్నారు. అన్ని పథకాలు తిరగదోడుతున్నారు. తిరోగామన పద్ధతిలో విద్యా విధానం ఉంది. దీన్ని మానుకోండి. ఇవాళ 3వ స్థానంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మీ హయాంలో 9వ స్థానానికి పడిపోయిందంటే కారణం ఏంటి? ఆలోచించండి. మీరు ఆదాయం పెరిగినా కూడా విద్యా వ్యవస్థకి, పాఠశాల విద్యా వ్యవస్థకి, అట్లాగే ఉన్నత విద్యా వ్యవస్థ ఖర్చు పెట్టేటటువంటి వ్యయం తగ్గిపోయింది. ఒక్కసారి సమీక్షించుకొని ఇటువంటి తిరోగామన విధానానికి చెల్లుచీటి ఇచ్చి ఈ రీయింబర్స్మెంట్ పథకాన్ని డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లకే ఆ డబ్బులు వేయమని చెప్పని మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం.